ప్రైజ్ లార్డ్ అండి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును మనం ధ్యానించినప్పుడు, దివారాత్రమును మనం దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు మనం ధన్యులంగా అవుతామని దేవుడు మనకు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కానీ నేటి కాలంలో మనం చూస్తున్నట్టయితే దేవుడితో గడపాల్సిన సమయాన్ని మనం వ్యర్థపరుస్తూ మన ఫోన్లతోనూ ఇతరులతో ముచ్చటించడంతోనూ దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలించిన వారంగా అవుతున్నాం. నేటి కాలంలో చూస్తున్నట్టయితే అసలు దేవుడి మీద ఆధారపడే వారు చాలా తగ్గిపోయారండి. వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళు ఇలా ఎదుగుతున్నారు, వాళ్ళు అలా ఎలా ఎదిగారు అని ఇతరులను గూర్చి వాళ్ళని అసహించుకుంటూ వాళ్ళపై అసూయ చూపేవారు ఎక్కువైపోయారు. కానీ దేవుడితో సమయం గడుపుతూ దేవుడితో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు చాలా తక్కువైపోయారండి. మనం చూస్తున్నట్టు దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. మనం చూస్తున్న జరుగుతున్న క్రియలన్నీ చూస్తున్న, జరుగుతున్న కార్యాలన్నీ చూస్తున్న, బైబిల్లో రాస్తున్న ప్రకారం ప్రతి ఒక్క కార్యం నెరవేరుతూనే ఉంది. అయినప్పటికీ దేవుడి బిడ్డలకు దేవుడితో సమయం గడపాలనే ఆలోచన అసలు రావట్లేదు. మనం దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినప్పుడు ధన్యులం అవుతామని దేవుడే చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయం దేవుడు మనకు రాసి పెట్టి ఉంచాడు. ఆ సమయం మనం దేవుడితో గడిపితే మనం ధన్యులం అవుతాం. మనకున్న అక్కర్లన్నీ దేవుడు ఎరిగి మనతో మాట్లాడే దేవుడు. అటువంటి సమయాన్ని మీరు ఎందుకు వ్యర్థపరుస్తున్నారు? దేవుడు అక్కడ సమీపంగా ఉందని తెలిసి కూడా ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అశ్రద్ధగా ఉంటున్నారు? దేవుడితో సమయం గడుపుతూ ఆయన ఏం చెప్తాడో వింటూ ఆయన కొరకు జీవిస్తే ఆయన రాకల్లో ఎత్తబడే వారిలాగా మనం ఉంటాం కదా. దేవుడితో సమయం గడపండి, దేవుడి వాక్యాన్ని చదవండి. మీకు సమయం దొరికిన కొలది ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ధన్యులం అవుతామని దేవుడే చెప్తున్నాడు. ఈ రోజు నుంచి అయినా మీరు వాక్యాన్ని చదువుతూ దేవుడితో సమయం గడపాలని ప్రార్థిస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ.